Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So as usual, we start the day with the quote of the day for the motivation purpose. Root words lo manam M alphabet lo unnamo already manaku telusu. So best way to memorize the vocabulary to the maximum extent. Next phrasal expressions, exam point of view lo oka chinna mistake ela error jarugutundi అనేటటువంటి point of view lo manaki phrasal expressions daily or to discuss cheyadam jarugutundi. Next vocab related to the editorial comprising this phrasal verbs, idiomatic expressions and also content vocabulary, like tough vocabulary has been brought to you along with their parts of speech and analysis of the editorial, and the last but not the least, test of the day is also given. All right, let's get to quotes of the day. Little by little, day by day, what is meant for you will find its way. Something alliteration, repetition type lo, little by little, day by day. Repetition of words or letters to give a rhyming sense is called as alliteration. ALLITERATION. Alliteration ante like ఏమైనా లెటర్స్ కానీ వర్డ్స్ కానీ రిపీట్ అయ్యి వినసొంపుగా ఉంటే దాన్ని అల్లిటరేషన్ అంటారు. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, తెలుగులో అలంకారాలు అనేది విని ఉంటాం. ఉపమాలంకారము, ఉపమేయాలంకారము, అతిశయోక్తి అలాంటివే. దానిలో సిమిలే, మెటాఫర్, లైక్ పర్సోనిఫికేషన్ ఇలాంటివన్నీ కూడా మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో వస్తాయి. ఇలా వర్డ్ కానీ లెటర్ కానీ రిపీట్ అయ్యి వినసొంపుగా ఉంటే దాన్ని అల్లిటరేషన్ అని అనడం జరుగుతుంది. ఓకే, లిటిల్ బై లిటిల్, డే బై డే, వాట్ ఈస్ మెంట్ ఫర్ యూ విల్ ఫైండ్ ఇట్స్ వే అంటే అర్థం ఏంటి? కొద్ది కొద్దిగా, దినం మార్చి దినం. సో మీకు ఏది చెందాలో అది మీ దగ్గరికి కొద్ది కొద్దిగా ఖచ్చితంగా దాని దారి అది చూసుకొని మీ దగ్గరికి వస్తుంది. వాట్ డస్ దట్ మీన్ యాక్చువల్లీ? సో ఏంటి దీని మీనింగ్? మనము లైక్ వీ ఎక్స్పెక్ట్ అ లాట్, వీ డిజర్వ్ అ లాట్, వీ వర్క్ అ లాట్. సో ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాము, బట్ సమ్ టైమ్స్ ఆఫ్టన్ వీ గెట్ ఇన్ టు డిప్రెషన్. లైక్ మనము ఎంత కష్టపడినా మనకు కావాల్సినది చేరలేదు కదా, మనకు కావాల్సిన దక్కలేదు కదా అని. డోంట్ వరీ గైస్. సో మీ యొక్క థింగ్స్ ఏదైతే అంటే ప్రాక్టీస్ కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, ఆ ప్యాషన్ బర్న్ అయ్యేది అంటే ఆఫ్ కాకోకుండా మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. మీకు చెందాల్సినది, మీరు పొందాల్సినది అదంతకదే మీ దగ్గరికి వస్తుంది అనేది ఇక్కడ పాయింట్ అనమాట. లైక్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ మనకు రెండు వచ్చాయి. చూజ్ యాజ్, బిట్వీన్ ఎక్స్ అండ్ వై. చూజ్ యాజ్, సో చూజ్ ఐ చూజ్ హిమ్, మై అటార్నీ కాదు, ఐ చూజ్ హిమ్ యాజ్ అనేది పెట్టాలా. ఐ చూజ్ హిమ్, ఐ చూజ్ పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవడం. ఐ చూజ్ హిమ్ అనొచ్చు. ఐ చూజ్ హిమ్ యాజ్ వాట్? యాజ్ మై అటార్నీ, యాజ్ మై లాయర్ అని చెప్పాలా. అంతేగాని ఐ చూజ్ హిమ్ మై అటార్నీ వితౌట్ యాజ్ ఇట్ ఈస్ మీనింగ్లెస్ అవుతుంది. తర్వాత బిట్వీన్ ఎక్స్ అండ్ వై, బిట్వీన్ వస్తే సో ఆల్మోస్ట్ వీ ప్రిఫర్ అండ్ అనమాట. సో ఇక్కడ he had to choose between friends and family. ఇక్కడ టూ కాంటెంట్స్లో ఎస్పెషల్లీ బెట్వీన్ యూజ్ చేస్తాం. ఇక్కడ అంటే జనరల్గా మీరు వినింటారు బెట్వీన్ అనేది లైక్ 2 personsకి యూజ్ చేస్తాం, అమాంగ్ అనేది మోర్ దెన్ 2 personsకి యూజ్ చేస్తాం అనేది వినింటారు. కానీ ఇక్కడ 2 parties అని కూడా మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ సార్ ఫ్రెండ్స్ అంటే చాలామంది ఉండొచ్చు కదా సార్, ఇక్కడ ఫ్యామిలీలో చాలామంది ఉండొచ్చు కదా, దాంట్లోకి అమాంగే వాడదాం మనము అన్నట్టుగా సో థింక్ చేయొచ్చు. బట్ ఇక్కడ 2 different parties గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు దెర్ ఈజ్ rift between YSR కాంగ్రెస్ పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ. వాట్ డస్ దట్ మీన్? దాంట్లో చాలామంది ఉన్నారు కదా, బట్ పార్టీస్ 2 separate పార్టీస్. ఆ విధంగా బెట్వీన్ యూజ్ చేసాము. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ గైస్, బెట్వీన్ యూజ్ చేయొచ్చు, తప్పేం లేదు. అమాంగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అన్నారనుకోండి, దట్స్ ఆబ్వియస్లీ గోయింగ్ టు బి అ మిస్టేక్. సో ఎస్పెషలీ 2 things మధ్య అన్నప్పుడు వీ గో విత్ అమాంగ్. నెక్స్ట్ మోర్ట్, రూట్ వర్డ్స్లో మోర్ట్, MORT, మోర్ట్ రిలేట్స్ టు డెత్. మోర్టల్, ఇమ్మోర్టల్ ఇవి మనం ఎక్కువగా వింటూ ఉంటాము. లైక్ మనం స్టోరీస్లో ఎస్పెషల్లీ ఇమ్మోర్టల్ బీయింగ్స్, మోర్టల్ ఇంజన్స్ అని చెప్పేసి లైక్ ఇమ్మోర్టల్ ఇంజన్స్ హాలీవుడ్ నేమ్ కూడా ఉందన్నమాట, మూవీ నేమ్. సో ఇమ్మోర్టల్ మీన్స్ లివింగ్ ఫర్ ఎవర్, అనేబుల్ టు డై. సో వేర్ దెర్ ఈజ్ నో డెత్, ఐ మీన్ విచ్ డస్ నాట్ హ్యావ్ డెత్ అట్ ఆల్. ఇమ్మోర్టల్ బీయింగ్స్ ఎవరు? గాడ్స్ అంటాం అనమాట. దేవుళ్ళకి మరణం ఉండదు. మోర్టల్ బీయింగ్స్ ఎవరు? మరణం ఉన్నటువంటిది. సో ష్యూర్ ఖచ్చితంగా చావు ఉంటే అది మోర్టల్ బీయింగ్స్ అవుతాం. మోర్టీషియన్ ఈ CIA జనరల్గా పర్సన్స్కి యూజ్ చేస్తాము. ప్రాక్టీషియన్, మెజిషియన్ ఇలా. సో మ్యూజిషియన్, మెజిషియన్, మోర్టీషియన్ మోట్ రిలేట్స్ టు డెత్ కదా. మరి ఏంటి దాని మీనింగ్? మోర్టీషియన్ అంటే అండర్టేకర్ అంటే మనకి WWE వరల్డ్ వార్ ఎంటర్టైన్మెంట్ సంథింగ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్లో మనకి ఒక ఫేవరెట్ క్యారెక్టర్ ఉంది, ఎస్పెషల్లీ 90s కిడ్స్కి.
ఎవరు అండర్టేకర్ అని చెప్పేసి. లైక్ ఈ అండర్టేకర్కి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే హూ లుక్స్ ఆఫ్టర్ దిస్ ఫినరల్స్ బిజినెస్ చేసేటటువంటి, అంటే కాపరి అనొచ్చు. like who takes care of everything related to funerals is called as a undertaker anamata. So it's related to death, it relates to death even, right? So next multi ante idi manaku baga telusu suparchitamainatuvanti word root many ani more than one or two ani meaning vastadi. Multicolored, having many colors, multimedia, using a range of media, multitasking, doing many things at a time, which we are pretty familiar with. Manamu especially ee gen ki sambandhinchiనటువంటి వాళ్ళ multitasking lo baga పండిపోయి ఉన్నాము. ఎలాంటివి సార్ అంటారా, లైక్ మొబైల్ ఆపరేట్ చేస్తూ లైక్ ఇంట్లో మాట్లాడటము, గేమ్ ఆడుతూ తినడము, ఇవన్నీ మల్టీ టాస్కింగ్సే కదా. సో వీఆర్ రియలీ వెరీ గుడ్ అట్ దట్ మల్టీ టాస్కింగ్స్. కొద్దిమంది కనెక్ట్ అయింటారు ఈ పాయింట్కి. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబులరీలో ఆప్టిమిజంకి ఆపోజిట్ పెసిమిజం. ఆప్టిమిజం ఈజ్ నథింగ్ బట్ ఆల్వేస్ బీయింగ్ పాజిటివ్ యాటిట్యూడ్, లుకింగ్ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. సో పాజిటివ్ యాటిట్యూడ్. బుయాన్సీ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. హోప్ఫుల్నెస్, హోప్, కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. టాకప్ అనేది ఫ్రేజల్ వర్బ్ అయితే, సో ఎస్పెషలీ ఒక ఇంట్రెస్టింగ్ మేనర్లో మాట్లాడినట్టయితే టాకప్ అంటారు. ఈక్వివోకల్ అంటే కన్నా సిమిలర్ మీనింగ్స్ ఉండి కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటాయి. అన్ఈక్వివోకల్ అర్థం చేసుకో. ఈక్వల్ మీనింగ్స్ ఉంటే నంబర్ ఆఫ్ వర్డ్స్కి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా అన్ఈక్వివోకల్ అంటే కన్నా ఆ నంబర్ ఆఫ్ మీనింగ్స్ లేకుండా సిమిలర్ సెన్స్, అంటే ఒకటే మీనింగ్ ఉండి అర్థమయ్యే విధంగా ఉంటే కన్నా అన్ఈక్వివోకల్ అంటాము. సో అదే అన్అంబిగ్యుయస్. అంబిగ్యుయస్ అంటే కన్నా నాట్ క్లియర్, అన్అంబిగ్యుయస్ అంటే కన్నా క్లియర్, కేటగిరికల్లీ, అన్మిస్టేబుల్, క్లియర్లీ, వెల్ డిఫైన్డ్లీ అని అర్థం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ గైస్. ఈక్వివోకల్, ఈక్వల్ మీనింగ్ ఉన్నటువంటి డిఫరెంట్ వర్డ్స్ కన్ఫ్యూజ్ చేస్తే ఈక్వివోకల్, కన్ఫ్యూజ్ చేయకపోతే అన్ఈక్వివోకల్. సో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. స్టాన్స్ ఏంటంటే ఒక పర్టికులర్ స్టాండింగ్ పాయింట్ అనమాట, ఒపీనియన్, పొజిషన్. సట్లీలో బీ సైలెంట్ అండి. క్లెవర్లీ, అస్ట్యూట్లీ, స్ట్యూడ్లీ, వైజ్గా, సటిల్ పర్ఫార్మెన్స్ అంటూ ఉంటారు. అంటే వైజ్గా అంటే ఎక్కువగా ఓవర్గా ఎక్స్పోజ్ చేయకోకుండా సటిల్గా ఎక్స్ప్రెషన్స్తోనే, అంటే లైక్ ఐస్తోనే సో క్లియర్గా ఎగ్జిబిట్ చేసి. కొద్దిమంది యాక్టర్స్ అలా ఉంటారు మనకి మూవీస్లో. లైక్ దే డోంట్ స్పీక్ మచ్ బట్ దే కెన్ ఎగ్జిబిట్ దేర్ ఫీలింగ్స్ త్రూ దేర్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. అంటే మాట్లాడుకోకుండా చెప్పగలుగుతారు. సో అలాంటి నేచర్ని సటిల్ నేచర్ అంటారు. సటిల్లీ అంటే కన్నా క్లెవర్లీ, అస్ట్యూట్, స్ట్యూడ్, వైజ్, WISE, ప్యూర్ పాజిటివ్ వచ్చి. టిల్ట్ అంటే మామూలుగా సో బెండ్ కావడము, మూవ్ కావడము, డీవియేట్ కావడము, సో డైవర్ట్స్ కావడము. ఒక ఎస్పెషల్లీ ఇక్కడ కాంటెక్స్లో ఒక ప్లాన్ నుంచి డైవర్ట్స్ కావడం అనమాట. డౌన్ ప్లే డౌన్, అండర్ ఎంఫసైజ్, అండర్ స్టేట్, మేక్ సంథింగ్ టు లుక్ లెస్ ఇంపార్టెంట్. డౌన్ ప్లే అంటే డౌన్ జనరలీ నెగిటివ్ సెన్స్ ఇండికేట్ చేస్తుంది. ఫ్రంట్ అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్. పాజిట్ అంటే టు పుట్ ఫార్వర్డ్, సెట్ ఫోర్త్, సో ఏదైనా ముందస్తుకు తీసుకుని రావడం, ప్రపోజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. డిసిపియేట్, సో డిసిపియేటెడ్, DIS, డిజపియర్, కనిపించకుండా పోవడమే డిసిపియేట్. అన్లాక్ అంటే ఏంటి మనకు తెలిసినటువంటిది, ఇప్పుడు మనకు జరుగుతుంది కదా అన్లాక్ 5.0. డిస్సెంట్, సో అసెంట్ వచ్చి పాజిటివ్. అసెంట్ అంటే అగ్రీ చేయడము, డిసెంట్ అంటే కన్నా అగ్రీ చేయకపోవడం అనమాట, ఆపోజిట్లో ఎక్స్ప్రెస్ చేయడం. కాన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్ కలిగి ఉండడం. గ్లీన్ వర్బ్ అండి, ఇట్స్ అ న్యూ టర్మ్, కంప్లీట్లీ న్యూ టర్మ్ హియర్. గ్లీన్ అంటే పొందడం, గ్లీన్డ్. కలెక్ట్ ఇన్ఫర్మేషన్ విత్ డిఫికల్టీ, ఎస్పెషల్లీ అకార్డింగ్ టు దిస్ కాంటెక్స్ట్ గ్లీనింగ్ మీన్స్ లైక్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ విత్ డిఫికల్టీ. డోవిష్, ఇట్స్ ఆల్సో న్యూ టర్మ్. ఇవన్నీ న్యూ టర్మ్స్, ఈరోజు కొద్దిగా న్యూ టర్మ్స్ వస్తున్నాయి. ఓకే, డోవిష్ అంటే ఏంటి, DOVISH. అండ్ మోర్ ఓవర్ లావిష్ తెలుసు కదా. సో డోవిష్ అంటే VISH సఫిక్సెస్ గురించి అనమాట. ఏంటి, పీస్ఫుల్గా, డిప్లొమాటిక్గా, అకామిడేటింగ్గా, సో సపోర్టింగ్గా ఉన్నటువంటి డోవిష్ అంటాం. లీవే నౌను, ఫ్రీడమే లీవే. ఫ్లెక్సిబిలిటీ, లాటిట్యూడ్, ఎల్బో రూమ్. సో దీస్ ఆర్ ఆల్సో న్యూ టర్మ్స్ యూ కెన్ సీ. నెక్స్ట్ టేమ్ చేయడము, కంట్రోల్ చేయడము, మేక్ లెస్ పవర్ఫుల్, సప్రెస్ చేయడము, అణిచివేయడం అనే మీనింగ్ వస్తుంది. వర్బ్ టేమ్డ్. నెక్స్ట్ హంప్ అంటే తెలుసు, మామూలుగా గూని అంటారు కదా, హంచ్ బ్యాక్ అంటే గూని. హంప్ అంటే ఏదైనా ఇలా ఎత్తుగా ఉండడాన్ని హంప్ అంటారు. అవుట్ గ్రోత్, ఎక్సెస్గా వచ్చినటువంటి దాన్ని హంప్ అనొచ్చు. నెక్స్ట్ ఇంపల్స్ అంటే ఏంటి, సడన్ ఇన్స్టింక్ట్ అనమాట, కంపల్షన్, నీడ్, సో అర్జ్ ఆర్ ఇన్స్టింక్ట్ అన్నమాట. కాంట్రాక్షన్ అంటే ఏంటి, ఎస్పెషల్ ఎకనామిక్స్లో డిక్లైన్ ఇన్ నేషనల్ అవుట్పుట్ యాజ్ మెజర్డ్ బై జీడిపి రేట్తో సో కంపేర్ చేసుకుంటే కన్నా డిక్లైన్ జరిగిందంటే అది కాంట్రాక్షన్ అంటారు. అజంప్షన్ అంటే ఏంటి, బిలీఫ్, సపోజిషన్, ఎక్స్పెక్టేషన్ అబౌట్ హ్యాపెన్ అనేది అటువంటి. కంజక్చర్ ఇస్ అ న్యూ వర్డ్ టు యూ.
నెక్స్ట్ బాటిల్నెక్ కండిషన్ విచ్ అపియర్స్ యాజ్ నాట్ సాల్వబుల్ సో డిలేస్ ద ప్రాసెస్ స్నాక్ డిఫికల్ట్ ప్రాబ్లమ్. సో బాటిల్నెక్ అంటే కన్నా స్ట్రక్ అయిపోయినటువంటి అన్నట్టు మీనింగ్ గుర్తుపెట్టుకోండి. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే సో ఎక్సెస్ కాస్ట్ వల్ల ఈ యొక్క ఇన్ఫ్లేషన్ వచ్చిందంటే ఇన్ఫ్లేషన్ కాస్ట్ బై ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ ఇన్పుట్స్ లైక్ లేబర్ రా మెటీరియల్ నుంచి ఇన్ఫ్లేషన్ వచ్చిందంటే అది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. ఓకే, లెట్స్ గెట్ టు ఎడిటోరియల్ ఆఫ్ ద డే. ఇక్కడ సిగ్నలింగ్ ఆప్టిమిజం ఆన్ ఆర్బీఐ హోల్డింగ్ రేట్స్. సో కొద్దిగా పాజిటివ్ యాటిట్యూడ్లో ఈ ఆర్బీఐ హోల్డింగ్ రేట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇట్స్ అ గుడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ద ఆర్బీఐ హ్యాస్ క్లియర్లీ సాట్ టాకప్ కాన్ఫిడెన్స్. టాకప్ అంటే ఏం చెప్పుకున్నాము, లైక్ సో పాజిటివ్గా అట్రాక్టివ్గా చెప్పడం అనమాట. కాన్ఫిడెన్స్ ఇగ్నోరింగ్ ద రిస్క్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఈ ఇన్ఫ్లేషన్ యొక్క రిస్క్స్ ఉన్నప్పటికీ దాన్ని తగ్గించి కాన్ఫిడెన్స్ని క్లియర్గా ఆర్బీఐ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. హ్యాస్ యూజ్డ్ ఇట్స్ లేటెస్ట్ మానిటరీ పాలసీ రివ్యూ టు unequivocally, unambiguously, clearly indicate that it will prioritize the revival of economic growth over inflation at least through the end of the current financial year. సో ఇక్కడ లేటెస్ట్ మానిటరీ పాలసీ రివ్యూలో మనకి ఆర్బీఐ నుంచి క్లియర్గా తెలిసినది ఏంటి, క్లియర్గా అన్ఈక్వివోకల్గా ఇండికేట్ చేయడం ఏం జరిగిందంటే ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు ప్రియారిటైజ్ ద రివైవల్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ రివైవల్కి ఇంపార్టెన్స్ ఇవ్వబోతోంది ఈ ఇన్ఫ్లేషన్ మీదుగా. అట్లీస్ట్ ఈ యొక్క ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయే లోపల ఖచ్చితంగా ఈ ఎకనామిక్ గ్రోత్ రివైవ్ చేయడం అంటే తిరిగి బ్రతికించడం అనే మీనింగ్ వస్తుంది అనమాట. Unanimously voted, the banks constituted MPC, that is Monetary Policy Committee, with 3 new external members, unanimously voted to keep policy interest rates unchanged, even as it categorically stated that the RBI would continue with the accommodative stance as long as necessary to revive growth on a durable basis and mitigate the impact of COVID-19 on the economy. ఇక్కడ సో ఒక ముగ్గురు ఎక్స్టర్నల్ మెంబర్స్తో ఫామ్ అయినటువంటి ఎంపీసీ, దట్ ఈస్ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో, రీకన్స్టిట్యూట్ చేయబడినటువంటి కమిటీ ఏదైతే ఉందో అది క్లియర్గా యునానిమస్గా ఒకటే ఒక పాయింట్ని హైలైట్ చేయడం జరిగింది. పాలసీ ఇంట్రెస్ట్ రేట్స్ అదే విధంగానే ఉంటాయి, చేంజ్ కావు. అదేవిధంగానే కేటగిరికలీ స్టేటెడ్ ఏం స్టేట్ చేసింది ఆర్బీఐ వచ్చి ఖచ్చితంగా అకాడమేటివ్ స్టాన్స్ అంటే కన్నా హెల్పింగ్ సపోర్టింగ్ స్టాన్స్ పొజిషన్ యాజ్ లాంగ్ యాజ్ నెసరీ టు రివైవ్. సో ఈ యొక్క గ్రోత్ని ఈ COVID-19 పాండమిక్ ఇంపాక్ట్ నుంచి బయటకు పడే విధంగా డ్యూరబుల్ బేసిస్గా ఈ యొక్క ఇంపాక్ట్ని తగ్గించే విధంగా ఎకానమీ మీద సో ఖచ్చితంగా వీళ్ళు పొజిషన్ ఆ స్టాండ్ పాయింట్ని తీసుకుంటారు ఆర్బీఐ అని చెప్పి స్టేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్లీ ద ఎంపీసీ నన్ టూ సట్లీ అంటే వైస్లీ, నన్ టూ సట్లీ, సో అంత సట్లీగా కాకోకుండా tilted away from its inflation targeting mandate by downplaying the risks on the price pressures front when it assessed that supply shocks were mainly responsible for keeping inflation above the tolerance band for months. సో ఇక్కడ నన్ టూ సట్లీ అంటే అంత వైస్గా కాకుండా టిల్టెడ్ అవే అంటే కన్నా డైవర్ట్స్ అవ్వడం జరిగింది, డీవియేట్ అవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మ్యాండేట్ బై డౌన్ ప్లేయింగ్. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మ్యాండేట్ కంపల్సరీగా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా టార్గెట్ చేయకోకుండా దాని నుంచి డీవియేట్ అయిపోయి ఏ విధంగా బై డౌన్ ప్లేయింగ్ ద రిస్క్స్ అంటే ఇగ్నోర్ చేస్తూ ఈ యొక్క ప్రైస్ ప్రెషర్స్ యొక్క పాయింట్స్ని రిస్క్స్ని ఇగ్నోర్ చేస్తూ అబౌవ్ వాట్ టాలరెన్స్ బ్యాండ్ ఫర్ మంత్స్. సో మంత్స్ నుంచి ఈ టాలరెన్స్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీదుగా వీళ్ళు ఈ రిస్క్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీ షాక్స్ ఇట్ పాజిటెడ్ షుడ్ డిసపియర్ మేక్ సంథింగ్ వానిష్ as the economy unlocks, supply chains are restored and activity normalizes. సో ఈ షాక్స్ ఇవన్నీ కూడా సెట్ చేయాల్సినటువంటి అవసరము. ఈ ఎకానమీ అన్లాక్ అవుతున్నప్పుడు ఇవి డిజపియర్ అయిపోవాలా, ఈ షాక్స్ అన్నీ కూడా షుడ్ డిజపియర్ కావాల్సిన అవసరం ఉంది. సప్లై చైన్స్ రీస్టోర్ అవుతున్నాయి, ఎకానమీ అన్లాక్ అవుతుంది, యాక్టివిటీ నార్మలైజ్ అవుతుంది, కాబట్టి ఈ షాక్స్ ఏవైతే ఉన్నాయో అవి సో ఖచ్చితంగా డిజపియర్ కావాల్సిన అవసరం ఉంది. యాజ్ పార్ట్ ఆఫ్ ద షిఫ్ట్ ఇన్ ప్రియారిటీ ఇట్ ఆల్సో మేడ్ బోల్డ్ to project that it would stick with the accommodative stance. సో షిఫ్ట్ ఇన్ ప్రియారిటీని చూసుకున్నట్టయితే ఇది ఇంకా బోల్డ్గా క్లియర్గా ప్రొజెక్ట్ చేయడం ఏమైందంటే ఇట్ వుడ్ స్టిక్ విత్ ద అకామిడేటివ్ స్టాన్స్, సపోర్టింగ్ పొజిషన్లోనే ఉంటుంది అని. అట్లీస్ట్ డ్యూరింగ్ ద కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ అండ్ ఇంటూ ద నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్, కనీసం ఈ ఫినాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంటుంది ఆర్బీఐ అని చెప్పి స్టేట్ చేయడం జరిగింది. A forward looking guidance that immediately prompted one of the new members
సో ఫార్వర్డ్ లుకింగ్ గైడెన్స్ ఏది ప్రాంప్ట్ చేయబడింది న్యూ మెంబర్స్ వన్ ఆఫ్ ద న్యూ మెంబర్స్ ద్వారా, ఎవరైనా జయంత్ ఆర్ వర్మ ద్వారా, టు డిసెగ్రీ అండ్ ఓట్ అగైన్స్ ద వర్డింగ్ అంటే కన్నా ఎక్స్ప్రెషన్, దానికి ఆపోజిట్గా ఈయన చెప్పడం జరిగింది. విచ్ వన్ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ టు పాసిబుల్లీ గ్లీన్ ద ఆబ్జెక్ట్స్ that Professor Verma, a markets expert, had the MPC's majority view of ensuring a dovish position on interest rates for at least 6 months has left it little near-term leeway to tame price pressures. మొత్తం మీద while one will have to wait for the minutes of the meeting, ప్రతి ఒక్కడు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు? టు గ్లీన్ ద అబ్జెక్షన్స్. గ్లీన్ అంటే ఏం చెప్పుకున్నామండి? అబ్టైన్, టు గెట్. సో దట్ హార్డ్ వర్క్ అంటే కష్టంగా వచ్చేటటువంటి అబ్జెక్షన్స్ని పొందే విధంగా ఎవరు? మార్కెట్స్ ఎక్స్పర్ట్ చెప్పిన పాయింట్ ప్రకారము ఎంపీసీస్ మెజారిటీ వ్యూ ఆఫ్ ఎన్ష్యూరింగ్ డోవిష్ అంటే ఏం చెప్పుకున్నాము? డోవిష్ పీస్ఫుల్గా ఏం చెప్తున్నారు? పీస్ఫుల్ పొజిషన్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇవన్నీ తెచ్చుకోవాలంటే టైం తీసుకునేటటువంటి అవసరం ఉంది. అట్లీస్ట్ 6 months హ్యాస్ లెఫ్ట్ ఇట్ లిటిల్ నియర్ టర్మ్. సో అట్లీస్ట్ 6 months వరకు తీసుకునే అవకాశం ఉంది. లీవే అంటే పాజిటివ్గా రియాక్ట్ కావడానికి, పాజిటివ్గా తీసుకోవడానికి. ఆర్బీఐ గవర్నర్ Shaktikanta Das went to great lengths. It's a phrasal expression and to emphasize that the current inflation hump was a transient phenomenon that needed to be looked through when taking measures to support the emerging impulses and helping the economy return to its feet. So ఇక్కడ RBI గవర్నర్ and Shaktikanta దాస్ ఏం చెప్పారు? సో అతను ఎంత దూరమైనా వెళ్ళడం, గో టు గ్రేట్ లెన్స్ అంటే ఎంత దూరంకైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఏమిటికి? టు ఎంఫసైజ్ ద కరెంట్ ఇన్ఫ్లేషన్. సో ఈ యొక్క కరెంట్ ఇన్ఫ్లేషన్ హంప్ ఏదైతే అవుట్ గ్రోత్ ఉందో, ఇప్పుడు పెరిగి ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది ట్రాన్సియంట్ ఫినామిననే. ట్రాన్సియంట్ అంటే అర్థం ఏంటి? టెంపరీగా ఉండేటటువంటిది. దట్ నీడెడ్ టు బి లుక్డ్ త్రూ, మనం చూడాల్సిన అవసరం ఉన్నటువంటిది. వెన్ టేకింగ్ మెషర్స్ టు సపోర్ట్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఎమర్జింగ్ ఇంపల్సెస్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తూ తర్వాత ఎకానమీని తన యొక్క కాళ్ళ మీదకి రిటర్న్ టు ఇట్స్ ఫీట్, టు స్టాండ్ ఆన్ ఇట్స్ ఫీట్ అంటే అర్థం ఏంటంటే అది మళ్ళీ నిలదొక్కుకోవడానికి సో ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనకి ఆర్బీఐ గవర్నర్ గారు తెలియజేస్తున్నారు. Through a series of liquidity enhancing and credit flow supportive steps, the central bank reiterated its commitment to maintaining stability in the financial markets. At a time, the sources strapped central and state governments are expected to resort to substantially higher levels of borrowing to meet their spending needs. ఈ స్పెండింగ్ నీడ్స్ని చేయడానికి, మీట్ కావడానికి సో అవి హయ్యర్ లెవెల్స్ ఆఫ్ బారోయింగ్ని తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఈ యొక్క సిరీస్ ఆఫ్ లిక్విడిటీ ఎన్హాన్సింగ్ అండ్ క్రెడిట్ ఫ్లో సపోర్టివ్ స్టెప్స్లో భాగంగా ఇది కూడా ఒక భాగం. అంటే ఈ యొక్క బారో చేయడానికి సుముఖంగా ఉన్నాయి. దేర్ కెన్ సర్టన్లీ బి నో ఆర్గ్యుమెంట్ దట్ దిస్ పాయింట్ ద ఎకనమీ నీడ్స్ ఆల్ ద సపోర్ట్ ఇట్ కెన్ గెట్ టు రికవర్ ఫ్రమ్ ఇట్స్ 23.9% ఎస్టిమేటెడ్ కాంట్రాక్షన్ ఆఫ్ ద ఫస్ట్ క్వార్టర్. సో ఏ ఆర్గ్యుమెంట్ లేనటువంటిది ఇదే పాయింట్. ఏంటి? ఈ ఎకనమీకి పూర్తిగా సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 23.9% కాంట్రాక్షన్ మనకు ఫస్ట్ క్వార్టర్లో మనము చూడటం జరిగింది. ఆర్బీఐ సీస్ ఎ గ్రాడ్యువల్ రికవరీ ఫోర్కాస్టింగ్ మార్జినల్ గ్రోత్ ఆఫ్ 0.5% ద ఫోర్త్ క్వార్టర్ దట్ వుడ్ నారో ద ఫుల్ ఇయర్ కాంట్రాక్షన్ టు 9.5%. ఓవరాల్గా సో ఇప్పుడు చూస్తున్నటువంటి గ్రాడ్యువల్ రికవరీ కనుక చూసుకున్నట్టయితే అది 0.5% కన్వర్ట్ అయింది. అదేవిధంగా ఫోర్త్ క్వార్టర్కి ఫుల్ ఇయర్ కాంట్రాక్షన్ 9.55కి తగ్గేటటువంటి దట్ వుడ్ నారో అక్కడ వర్బ్గా యూజ్ చేస్తాం, తగ్గే అవకాశం మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. It is the inflation assumptions, however, that cause disquiet. So, ఈ inflation assumptions మనకి disquiet అంటే వరీకి కారణమవుతున్నాయి. From a projection of 6.8% for Q2, CPI inflation is posited to sharply ease 5.4% in Q3 and 4.5% in Q4. So, ఈ విధంగా ఈ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో 6.8 నుంచి Q2లో సిపిఐ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది షార్ప్గా కంఫర్టబుల్ జోన్లోకి వచ్చింది. 5.4కి తగ్గడం జరిగింది. తర్వాత Q4లో 4.5కి తగ్గడం జరిగింది. ఓవర్ లుకింగ్ అంటే అర్థం ఏంటి? సో ఇగ్నోర్ చేయడం. ఓవర్ లుకింగ్ ద రిస్క్స్ దట్ ద పర్సిస్టెన్స్
ఆఫ్ సప్లై బాటిల్నెక్, సప్లైకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, కాస్ట్ పుష్ ప్రెషర్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఏది లైక్ ఈ రా మెటీరియల్ కొనడానికి ఎక్కువ కాస్ట్ పెట్టేటటువంటి దాని రిలేటెడ్గా వచ్చే ప్రెషర్స్, హైయర్ ట్యాక్సెస్ ఆన్ ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్స్ మీద హైయర్ ట్యాక్సెస్, పాసిబిలిటీ ఆఫ్ ఫుడ్ ప్రైస్ రిలేటెడ్గా ఇన్ఫ్లేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఛాన్సెస్, becoming entrenched post to the outlook on price. సో ఇవన్నీ కూడా ఈ ప్రైసెస్ అవుట్లుక్ని చూడాల్సినటువంటి అవసరాన్ని తీసుకొని వస్తున్నాయి. ద ఆర్బీఐ హ్యాస్ క్లియర్లీ sought to talk up confidence. సో ఇవన్నీ ఇగ్నోర్ చేస్తూ వీళ్ళు కాన్ఫిడెన్స్ని మనకి అట్రాక్టివ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ దీస్ రిస్క్స్ ఆల్సో అకంపెనీ విత్ దిస్ కాన్ఫిడెన్స్ అండ్ ఆప్టిమిజం. దట్స్ ద ఎండ్. ఓకే, హియర్ వీ హ్యావ్ గాట్ టు యూ రీఅరేంజ్మెంట్. ఎలా చేయాలి ఇది? కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. 5 మార్క్స్ డ్యామ్ షూర్ కదా. సో ఖచ్చితంగా కొట్టడానికి ట్రై చేయాలి, ఇగ్నోర్ చేసుకుంటే పోతాయి. క్లోజ్ టు 88% వర్కర్స్ విత్ సెకండరీ ఎడ్యుకేషన్ మీనింగ్లెస్. అంటే మీరు ఇక్కడ ట్రై చేయాల్సింది ఏంటంటే రిపీటెడ్ టర్మ్స్, కాంటెంట్ టర్మ్స్ని బేస్ చేసుకుని క్విక్ రీడింగ్ మీద కొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇఫ్ ఇట్ వాజంట్ రెడీ ఆల్రెడీ దట్ ఇండియా ఈజ్ టేకింగ్ అ రైట్ రోప్, డెమోగ్రఫిక్ డిజాస్టర్. So provides fresh evidence of this. What is that? Demographic dividend, demographic disaster. Hold it. Using data from the 68th introduction la కనిపించట్లేదు. This తో స్టార్ట్ చేయలేం, while తో స్టార్ట్ చేయలేం. సో మోరోవర్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ బీని మనము తీసుకుందాం స్టార్టర్గా. బీతో స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఒక మిస్ మ్యాచ్ ఉంది, ఇక్కడ ఒక మిస్ మ్యాచ్ ఉంది. దిస్ మిస్ మ్యాచ్ అన్నప్పుడు సిడి కాంబినేషన్లో వస్తాయి అనే ఛాన్సెస్ ఉంది. తర్వాత ఇండియా రిలేటెడ్ 26%, 8%, 4% గ్రాడ్యుయేషన్, ప్రపోర్షన్ ఆఫ్ 4 ఎడ్యుకేటెడ్. దానికి రిలేటెడ్గానే మళ్ళీ కంటిన్యూషన్ సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, 48% ఆఫ్ గ్రాడ్యుయేట్స్. ఇక్కడ నో ఫార్మల్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. మొత్తం అన్నీ డిస్కస్ చేస్తున్నది. అంటే దెర్ ఈజ్ అ కనెక్షన్, సమ్హౌ కనెక్షన్ బిట్వీన్ ఈ అండ్ ఏ. సో ఇక్కడ మనకి 3 సెట్స్ ఫామ్ అయినాయి. బీతో స్టార్ట్ చేస్తున్నాము, సిడి ఒక కాంబినేషను, ఈఏ ఒక కాంబినేషను. సో ఇప్పుడు దానిని మనం రీఅరేంజ్ చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే కొద్దిగా క్విక్ రీడింగ్లో. సో ఇఫ్ ఇట్ వాజంట్ ఆల్రెడీ క్లియర్ దట్ ఇండియా ఈజ్ వాకింగ్ అ టైట్ రోప్, ఏది డెమోగ్రఫిక్ డివిడెండ్, డెమోగ్రఫిక్ డిజాస్టర్ మధ్య నడుస్తూ ఉంది. ఒక న్యూ వర్కింగ్ పేపర్ ఫ్రమ్ ఇస్రియర్ బై ప్రతీక్ కుక్రేజా గారు ప్రొవైడ్ చేసినటువంటి విషయం, అంటే ఆ ఆర్టికల్ కావచ్చు, అది క్లియర్గా ప్రూవ్ చేస్తుంది డెమోగ్రఫిక్ డిజాస్టర్, డెమోగ్రఫిక్ డివిడెండ్. ఏంటి? డేటాని బేస్ చేసుకుని, ఆ డేటా అంటే ప్రొవైడింగ్ ఫ్రెష్ ఎవిడెన్స్ అంటే ఏదో డేటా ఉండాలి. సో కాబట్టి గో విత్ దిస్ బీసీడీ. ఇంకా వెళ్ళిపోయినాయంటే ఇంకా ఆటోమేటికలీ కనెక్షన్ వచ్చేసి ఈఏ. బీసీడీఈఏ ఈజ్ యువర్ ఆన్సర్. దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏది, సెకండ్ స్టేట్మెంట్ ఏది, థర్డ్ స్టేట్మెంట్ ఏది, 4th and 5th స్టేట్మెంట్స్ ఏది, సింపుల్గానే క్రాక్ చేయొచ్చు. కొద్దిగా కాంప్లికేట్ అయినప్పటికీ కొద్దిగా మైండ్ పెట్టి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కానీ మేము మెయింటైన్ చేయగలిగినంటే 100% దాన్ని క్రాక్ చేయొచ్చు. Okay guys, I hope you enjoyed watching the class. More are yet to come. So soon we are going to commence mains related classes even. So already ee week lo manaki ee particular mains related current affairs related anni kuda start avutunnayi. Anyways, thank you for watching. See you again. Signing off.